హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. మనం కొంతమందిని కొన్ని రకాలుగా మాత్రమే చూడగలం. ఒక మొండి వ్యక్తి ఉన్నాడనుకోండి, మనం అలా మొండిగానే చూడగలం. అతను కొంచెం తగ్గాడనుకోండి ముందు మనం చూడలేం. మనం జీర్ణించుకోలేం. మనకు కూడా బాధొచ్చేస్తది. కొంతమంది చూడండి చాలా అగ్రెసివ్‌గా ఉంటూ ఉంటారు. వాడు కొంచెం తగ్గారనుకో, అరే! ఏమైందని చెప్పి మనం ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటాం. ఆ కోవలోకే వస్తారు రామ్ గోపాల్ వర్మ గారు కూడా. అవునండి. ఏది ఏమైనా సరే ఆయన ముందు తగ్గేదేలే అంటారు. అరే! నేను ఇట్లానే ఉంటా నీకిష్టమైతే ఉండు లేకపోతే పో అంటారు. అంటే తన మనసులోని మాట ముక్కు సూటిగా, నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తి ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏడిస్తే, అది కూడా మీడియా ముందు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక ఎటువంటి సెంటిమెంట్స్, ఎలాంటి రిలేషన్స్, ఎటువంటి బంధుత్వాలు లేవు అని చెప్పుకునే వ్యక్తి సెంటిమెంటల్‌గా ఫీల్ అయితే చూడగలమా? ఆ పరిస్థితికి తీసుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ గారు. హ్మ్. ఏం జరిగుంటది? వెరీ సింపుల్ రీజన్ విచ్ ఆయననే ట్వీట్ మొత్తం ఆయననే ఎందుకిలా జరిగింది, ఏం జరిగిందని అవతల వాళ్ళకి ఊహాగానాలకు వదిలేయకుండా ఆయనే క్లారిటీ ఇచ్చేశారు. దాని హ్మ్. గురించి మనం మాట్లాడుకుందాం బేసికల్‌గా. ఎప్పటికప్పుడు వేరే వాళ్ళకి తావివ్వరు. హ్మ్. ఆయన మీద విమర్శించడానికి. ఎందుకంటే ఆయననే విమర్శించుకుంటాడు. ఆయననే వివాదాల్లోకి తెచ్చుకుంటారు. ఆయనకంటూ ఒక పర్టిక్యులర్ స్టైల్ ఉంది. ఇంతమంది డైరెక్టర్లున్నా ఆయనని అభిమానించే ఒక వర్గం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటి హ్మ్. వరకు కూడా. హ్మ్. ఇప్పటి వరకు ఆయన లాంటి వాడు రాడు, రాలేడు. అవును. ఫస్ట్ నేను ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన సినిమాలు అలాంటివి. 'శివ', 'సత్య', హ్మ్. 'రంగీలా' ఒక హారర్ మూవీకి జనాల్లో వణుకు పుట్టించిన సినిమాలు. జయసుధ గారితో చేశారు. సుష్మితా సేన్ గారితో చేశారు. ప్లస్ ఇప్పుడు ఈ విషయానికొస్తే అలాంటి డైరెక్టరు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కుంటూ మొన్నటికి మొన్ననే 'గేమ్ చేంజర్' మీద కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసి హ్మ్. ఆయన తాజాగా వివాదాల్లోకి కూడా రావడం జరిగింది. మనం కూడా మాట్లాడుకున్నాం దాని అవును. గురించి. సో, సడెన్‌గా ఆయన ఇప్పుడు ఎందుకు ఇది ఇలా జరిగిందానికి కారణం ఏంటంటే, ముంబై వెళ్లారు ఆయన బేసికల్లీ. 'సత్య' రీ రిలీజ్ జరిగింది. అవును కదా! 27 ఇయర్స్ తర్వాత 'సత్య' మేమిద్దరం మూవీ. అని చెప్పి 'జెడి చక్రవర్తి' గారు ఈయన వెళ్తున్న పిక్స్ కూడా షేర్ అవును. చేశారు. అవును. సో, 'సత్య' రీ రిలీజ్ బాంబేలో రీ రిలీజ్ అయింది. 27 ఇయర్స్ తర్వాత. మనోజ్ బాజ్‌పేయి, ఊర్మిళ అండ్ జెడి చక్రవర్తి గారు నటించిన సినిమా 'సత్య'. హ్మ్. ఆ సినిమా ఒకప్పుడు అసలు తెలుగు కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఊపేసింది. అవును. అసలు అలాంటి డ్రామా అసలు అలాంటి టెర్రిఫిక్ మూవీ ఎవరు తీయలేరు. ఇప్పటికి రాజమౌళి గారు అదే అంటారు. ఇప్పటికి ఏ డైరెక్టర్ అయినా అదే కానీ అంటారు. నిజంగానే బావుంటది ఆ హ్మ్. సినిమా. చాలా, చాలా అంటే చాలా బావుంటుంది. ఆ సినిమా చూసొచ్చాక పక్కన ఎవరున్నారో కూడా తెలీదంట ఆయనకి. సినిమా థియేటర్‌లోనే ఏడ్చేసాడంట. అసలు పక్కన ఎవరున్నారో నాకు తెలీదు. ఎవరు ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు. నాకు ఏడుపొచ్చిందండి. ఫస్ట్ టైమ్ నా జీవితంలో నేను ఏడ్చాను. ఏడ్చిన దానికి రీజన్ సినిమా అంత బాగా తీసింది నేనే కదా! నాలో అంత ఇంటెలిజెన్స్ ఉంది. నాలో అంత టాలెంట్ ఉంది. నేనంత టాలెంటెడ్ డైరెక్టర్‌ని. నాకు ఆ సక్సెస్ పిచ్చి బట్టి మందుకి బానిసైపోయాను ఆ సక్సెస్‌లో. హ్మ్. దానివల్ల నేను ఏవేవో సినిమాలు తీసేసి, ఏవేవో ప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగాల్లో కొన్ని హిట్లున్నాయి. కొన్ని ఫ్లాపులున్నాయి. నా విజన్ పోయింది. ఒప్పుకున్నారు. ఆ సినిమాతో ఆహ్, ఆహ్, ఈ దీనివల్ల నా విజన్ అనేది నేను కోల్పోయా. నా విజన్ ఇది కాదు. హ్మ్. అరే! నేను ఎన్ని మంచి సినిమాలు ఇచ్చుండొచ్చు. నేను వీళ్ళందరికన్నా గ్రేట్ డైరెక్టర్ అంటే టాలెంట్ నాకుంది. నా కింద నుంచే చాలామంది వెళ్లి నా స్కూల్ నుంచి వెళ్లి పెద్ద పెద్ద డైరెక్టర్‌లయ్యారు. అలాంటిది నేనేంటి ఇలా అయిపోయాను? ఇన్నేళ్ల తర్వాత నాకు 27 ఏళ్ల తర్వాత నాకిది గుర్తొస్తోందా? నేనంత మంచి సినిమా తీసిన డైరెక్టర్‌ని. నాలో ఇంత టాలెంట్ ఉంది. అసలు నేనెందుకు ఇలా అయిపోయాను? అని తనలో తనే హోటల్ రూమ్‌కెళ్ళి ఆలోచించుకున్నాడంట. ఒక గంట సేపు, 2 గంటల సేపు. ముఖ్యంగా నేను తాగి మాట్లాడట్లేదు. అందరూ అనుకుంటారు నేను తాగి మాట్లాడుతున్నానని. లేదండి. నాకు నా టాలెంట్ గురించే నాకు నమ్మకం ఉంది. ఇక మీదట నేను 'సత్య' లాంటి సినిమాలు తీయకపోవచ్చేమో. 'సత్యకి' రీప్లేసబుల్ సినిమాలు కూడా నేను తీయకపోవచ్చేమో. కానీ నేను తీసే సినిమా ఆర్‌జీవీ సినిమా ఇది. ఆర్‌జీవీ మార్క్ అని అనిపించుకునేలాగా నేను సినిమా తీస్తాను. అలాంటి హీరోలతోనే పనిచేస్తాను. నేను కూడా ఉన్నాను ఈ రేస్‌లో అని మళ్ళీ నేను ప్రూవ్ చేసుకుంటాను. నా కన్నీళ్ల సాక్షిగా నన్ను ఇష్టపడే ప్రజలందరికీ, నన్ను ఇష్టపడే నా ఫ్యాన్స్ అందరికీ నేనిది హామీ ఇస్తున్నాను అని ఆయన ట్వీట్ చేశారు ఈరోజు యాక్చువల్‌గా. నిన్న మార్నింగ్ 9:00కి యాక్చువల్‌గా చేశారు. మీరు చెప్తుంటే నాకొకటి గుర్తొచ్చింది. మొన్న సంక్రాంతికొస్తున్నాము. ఈ సినిమా మనం చూసిన తర్వాత వెంకటేష్ గారు పాత సినిమాల గురించి, ఆయన మాటల గురించి మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం షార్ట్స్ వైస్‌లో.
అందులో వెంకటేష్ గారు ఒక మాట మాట్లాడారు. మేమేమో ఇంత ఫైట్లు చేస్తున్నాము, అంటే హీరోలు ఇంత ఫైట్లు చేస్తున్నాము, మేము ఇంత కష్టపడుతున్నాము, ఏంది నాకు కూడా ఒక చైన్ లాగా మొత్తం క్రెడిట్ అంతా కొట్టేశారు అని. అఫ్ కోర్స్ నాగార్జున గారు, కానీ ఆ వెనకాల ఉంది రామ్ గోపాల్ వర్మ గారు కదా. ఆబ్వియస్లీ సేమ్ రామ్ గోపాల్ వర్మ క్షణక్షణం తీసి హిట్ కొట్టలేదా మరి వెంకటేష్ గారితో? నిజం చెప్పాలంటే అఫ్ కోర్స్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యారా అని అనిపిస్తలేదు. చాలా మంది అదే కమెంట్లు పెడుతున్నారు యాక్చువల్ గా. మంచి డైరెక్టర్ ఎక్కడ ఏదో అనుకుని ఏదో అయిపోయి. ఆయన విజన్ చాలా ఫోర్కాస్టింగ్, ఆయన ఫోర్కాస్ట్ చాలా బాగుంటుందండి. నేను చాలా సార్లు కలిసాను ఆయన్ని, బేసికల్గా 2 times కలిసాను సార్ని. ఆయన ఫోర్కాస్టింగ్, ఆయన ఆలోచన విధానము, ఆయన థాట్ ప్రాసెస్ ఎవ్వరికీ ఉండదు. ఆయన పెట్టిన నేను మొన్న కూడా ఇక్కడే ఇంటర్వ్యూలో చెప్పుంటాను, బేసికల్లీ అనలైజ్ చేసేటప్పుడు ఆయన ఏదైతే ట్వీట్ పెడతారో దానిలో అంతా అర్థం చేసుకోవడం అనేది అవును, డైరెక్ట్ గా పెట్టరు. అలాంటి టాలెంట్ ఎవరికి ఉండదు. సెకండ్, ఎలా చూపించాలో ఆయనకు తెలుసు. ఇప్పుడు సత్యాలో జేడి చక్రవర్తిని ఇప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ కదా, ఊర్మిళ గారు రంగీలా. వీళ్ళు చేసిన సినిమాలు చాలా తక్కువ అండి, కానీ ఎప్పటికీ ఆ మార్క్ చూపిస్తున్నారంటే ఆ సినిమాల వల్లే. ఆరాధించే శ్రీదేవి గారిని క్షణక్షణాలు ఎలా చూపించారు కదా, అద్భుతం. కాలు మొక్కేస్తాడు ఆయన శ్రీదేవి గారి కాలుకి అసలు ఆ సాంగ్ వస్తుంటే. అవును, అసలు తర్వాత మనం ఎంత మంది హీరోయిన్లు చూసినా. నాగార్జున గారికి ఒక కంప్లీట్ ఎన్ని సంవత్సరాల తర్వాత శివ అంటే నాగార్జున. ఇప్పటికీ వీరప్పన్ అండి, ఎవరు తీశారు వీరప్పన్ చరిత్ర? ఆయననేగా. నేను ఆ సినిమా థియేటర్లో కనీసం 6 times చూసుంటాను. ప్రతిసారి హౌస్ఫుల్లే, రిలీజ్ అయినప్పుడు ప్రతిసారి హౌస్ఫుల్ ఆ థియేటర్లో. అది మల్టీప్లెక్స్లో. నెక్స్ట్ బూత్, అవును, జయసుధ గారితో దెయ్యం అనే సినిమా తీశారు. కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అప్పల్ రాజు. ఇప్పుడు మన నెగిటివ్ ట్రోల్స్ ఎన్ని మాట్లాడుతున్నాం కదా, కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అప్పల్ రాజు అనే సినిమా ఎప్పుడో సునీల్ గారితో స్వాతితో తీసిన, ఆదర్శ్ వాళ్ళతో తీసిన సినిమాలో ఇప్పుడు మాట్లాడుకునే ట్రోల్స్, అటుపక్క వర్గాలు ఇటుపక్క వర్గాలు కొట్టుకోవడము, ఫ్యాన్స్ కొట్టుకోవడము, సినిమా రీలను కూడా కాల్ చేసే టాకా వచ్చేయడము, ఇవన్నీ ఎప్పుడో చూపించాడు ఆయన. అదే చెప్తున్నాను కదా, అతని ఫోర్కాస్ట్ ఇప్పుడు జరుగుతున్నాయి మనకు అవి. అవును, తొక్కిసలాట్లు, గుంపులు, గోవిందులు అన్ని అప్పుడే ఆయన చూపించేశాడు సినిమాలో. అటువంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు ఈ ట్వీట్ పెట్టడం ప్రపంచాన్ని మొత్తం ఒకసారి షేక్ ఇచ్చేసింది. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఉంటారు కదా ఆయన ఫ్యాన్స్, అంతే కదా. సో బట్ చాలా మంది సెల్ఫ్ రియలైజేషన్ ఆయన పెట్టింది కూడా అదే పెట్టారు. నేను రియలైజేషన్ పెడుతున్నాను నా కన్నీళ్ళ సాక్షిగా, నేను ఇంకొకసారి రామ్ గోపాల్ వర్మ అంటే మళ్ళీ నేను డైరెక్టర్ రేస్ లో నేను కూడా ఉంటాను. నిజమే. ఇప్పుడు ఆయన పెట్టే కామెంట్స్ రూపంలోనో లేకపోతే ఆయన పెట్టే ట్వీట్ల రూపంలోనో హైప్ లో ఉన్నారేమో, కానీ ఆయన సినిమాలు ఏమీ లేవు. ఒక రకంగా చెప్పాలి అని అంటే అది కాస్త అలా ఏం లేదు అంటే లేదు అంటే ఇప్పుడు మంచి సినిమాలు తీస్తున్నారండి, చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు, అందులో రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఆ రేస్ లో ఉండాలి కదా. ఆయన హిట్ సినిమా విజన్ నేను మర్చిపోయాను, నేను అసలు ఏ దిశగా నా కెరియర్ ని మార్చుకోవాలో నేను కోల్పోయానని ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. జరిగిపోయిన దాన్ని నేను మార్చుకోలేను, ఐ కెనాట్ చేంజ్ మై సెల్ఫ్, బట్ ఇప్పుడు జరగబోయేదాన్ని నేను మార్చి చూపిస్తాను. వాట్ ఈస్ మీ, వాట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ, వాట్ ఈస్ ఆర్జీవీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే సినిమాలు ఎట్లా ఉంటాయి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది, ఆ టేకింగ్ ఎలా ఉంటుంది అనేది కొత్తగా నేను మళ్ళీ చూపిస్తాను, చెత్తగా మాత్రం కాదు అని ఆయన ట్వీట్కి అర్థం. అది లెట్స్ సీ, విల్ గెట్ వెరీ గుడ్ మూవీస్ ఇన్ ద పాస్ట్. హౌ రామ్ గోపాల్ వర్మ మళ్ళీ చైన్ లాగేశారు కాబట్టి ఇప్పుడు ఇంకేం లాగుతారో చూడాలి. ఇంకేం లాగకపోయినా పర్లేదు, ఆయన మార్క్ ఆయన నిలబెట్టి ఆ రేస్ లో ఉంటే మిగతా వాళ్ళకి వణుకు పుట్టి సరిగ్గా తీస్తారు సినిమా. చూద్దాం. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.